సో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా ఈరోజు శిల్పకళ వేదికకి చాలా మంది సెలబ్రిటీస్ వస్తున్నారు, మెగా ఫ్యాన్స్ కూడా వస్తున్నారు. సో అందులో భాగంగానే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మెగా యూత్ ఫోర్స్ నేషనల్ కన్వీనర్ ఏడిద బాబీ గారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాము. హలో అండి. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 2 పండుగలు రేపు, శ్రీరామనవమితో పాటు ఇది కూడా. సో చిరంజీవి ఫ్యాన్స్కి, మన రామ్ చరణ్ ఫ్యాన్స్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రస్తుతం ఈ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఈరోజు? ఇక్కడనే కాదు, 2 రాష్ట్రాలనే కాదండి, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ప్రతి చోట కూడా రామ్ చరణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయండి. గత 2 వారాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు, రక్తదానం అవ్వచ్చు, మొక్కలు నాటే కార్యక్రమాలు అవ్వచ్చు, చలివేంద్రాలు అవ్వచ్చు, రకరకాల పూజా కార్యక్రమాలు అవ్వచ్చు, రకరకాల కార్యక్రమాలు గత 15 రోజుల నుంచి జరుగుతున్నాయి. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడిగా నిజంగా ఏమాత్రం కూడా అహంకారం లేనటువంటి హీరో, ఒక డిసిప్లిన్కి, ఒక డిగ్నిఫైడ్కి అలాగే రాయల్గా ఉండే హీరో రామ్ చరణ్ గారు. ఎంత ఎదిగినా చాలామంది చూస్తూ ఉంటాం, మన సక్సెస్ వచ్చినట్టే అహంకారం వస్తుంది, కానీ ఆయన సక్సెస్ వచ్చే కొలది ఒదగడం తెలుస్తుందండి. నిజంగా మేమందరూ చాలా గర్వపడుతూ ఉంటాం. నిజంగా ఇలాంటి అబ్బాయి మా వారసుడు మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయి ఇలాగా మా ఎప్పుడు ప్రౌడ్ ఫ్యాన్స్గా మేము అందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే సక్సెస్లు చాలామందికి వస్తాయండి, కానీ మన బిహేవియర్, మన సక్సెస్ వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందులో రామ్ చరణ్ గారికి పెట్టింది పేరు. ఎంత చాలా డిగ్నిఫైడ్గా ఎప్పుడు ఏ రోజు అభిమానులను ప్రేమగా చూసుకోవడం కానీ, ఏ ఏ ఏ సందర్భంలో వచ్చినా సరే రామ్ చరణ్ గారి ప్రవర్తన సినిమా సక్సెస్ కంటే ఆయన ప్రవర్తన మాకు ఇంకా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు, ఎక్కడికి వచ్చినా చాలా నీట్గా, డిసిప్లైన్గా, అనవసరంగా మాట్లాడటం కానీ ఏమి ఉండదు. సక్సెస్ వచ్చినా సరే దాన్ని ఇంకా ఒదిగి ఉంటారు ఆయన. అది గొప్ప విషయం. అది మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి నేర్చుకున్నారని నేనైతే అనుకుంటున్నానండి. నిజంగా మా అందరికి కూడా ఇన్స్పిరేషన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. చిన్న విషయము కొంచెం అభిమానుల్ని కలవరపాటుకి గురి చేస్తుందని చెప్పొచ్చు. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దెబ్బ చిన్నదే కావచ్చు, బట్ ప్రస్తుతము రామ్ చరణ్ గారు అంటే దాన్ని కూడా పట్టించుకోకుండా మళ్ళీ యథావిధిగా షూటింగ్కి వెళ్ళారనేసి అంటున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడే మేము షూటింగ్ నుంచి వస్తున్నామండి. ఆయన 4-5 కుట్లు పడ్డాయి. ఆల్రెడీ మొన్న జరిగింది ఇన్సిడెంట్, కానీ జనాలందరికీ తెలిసింది మొన్నే తెలుసండి. గత 2 సంవత్సరాల నుంచి ఒళ్ళంతా కూడా గొడ్లాగా పనిచేస్తున్నారు ఆయన సినిమా కోసం. నాకు తెలిసి 4-5 ఇన్సిడెంట్స్ జరిగినాయండి ఈ సినిమా షూటింగ్ టైంలో. కాలుకోసారి తెగింది, చేతికోసారి తెగింది, చాలా సందర్భాల్లో. అయినా సరే బ్యాండేజ్ చేసుకుని సినిమా షూటింగ్ కోసం పనిచేస్తున్నారు. నిజంగా ఆయన పనిచేసేది ఎందుకంటే ది బెస్ట్. అభిమానులు ఏవైతే నా కోసం కోరుకుంటారో, నాన్నగారి అభిమానులు అవ్వచ్చు, నా అభిమానులు అవ్వచ్చు, బాబాయ్ అభిమానులు అవ్వచ్చు, వాళ్ళని ఎక్కడ డిసప్పాయింట్ చేయకూడదనే ఉద్దేశంతో ఈ సినిమా కోసం ఆయన 2 సంవత్సరాల నుంచి ఒక యజ్ఞంలా చేస్తున్నారు. పెద్ది అనే సినిమా భారతదేశ సినీ చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా నిలవబోతుంది. అభిమానులు ఇప్పటి నుంచి సంబరాలు జరుపుకోబోతున్నారు. ఏప్రిల్ 30వ తారీఖు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు పెద్ది చూస్తావా అని చెప్పి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ 2 సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. టేజ్ గ్లిమ్స్ కూడా అదిరిపోయింది. రేపు వచ్చే గ్లిమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. విధ్వంసం సృష్టించబోతున్నారు రేపు గ్లిమ్స్తో పాటు. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. అందరూ వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు చూస్తావా గ్లిమ్స్, ఎప్పుడు చూస్తావా పుట్టినరోజు సినిమా ఎప్పుడు చూస్తావా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఈ పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఇవాళ అంగరంగ వైభవంగా ఈ శిల్పకళా వేదికలో రామ్ చరణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయండి. ఈ రోజు ప్రీ బర్త్డేనే ఇంత భారీ స్థాయిలో జరుగుతుంది. సో రేపటి పరిస్థితి ఎలా ఉండబోతుంది? రేపు ఏం సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు? ప్రతి చోట మారుమూల గ్రామాలు, మండలాల నుంచి, గ్రామాల నుంచి, పట్టణాల నుంచి, జిల్లాల వరకు, రాష్ట్రాలు ప్రతి చోట తెలుగువారు ఎక్కడైతే ఉన్నారో అది విదేశాల్లో అవ్వచ్చు, ప్రతి చోట సంబరాలు జరుపుకోబోతున్నారు. ఆ శ్రీరాముడు పుట్టినరోజు నాడు ఆంజనేయుడు సంబరాలు రేపు అంతా జరగబోతున్నాయి. రేపు గ్లిమ్స్ చూసాక శ్రీరామనవమి రోజు ఆంజనేయుడు దర్శనం రేపు జరగబోతుంది గ్లిమ్స్ ద్వారా. మీ అందరూ చూసాక మాకు చెప్పండి. ఆంజనేయుడు దర్శనం విధ్వంసం సృష్టించేలా ఉండబోతుంది. ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత అమ్మో పెద్ది కోసం మామూలే కాదు, ఇంకో 4 రోజులు వెయిట్ చేయాలని ఆగలేని పరిస్థితి అభిమానుల్లో ఉంటుందని నేను భావిస్తున్నానండి. రేపు ఖచ్చితంగా ముందుగా మనందరి తరపున, తెలుగు ప్రజలందరి తరపున మా వారసుడు మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ పెద్ద స్థాయిలో పెద్ద విజయాలు సాధించి అత్యున్నత స్థాయిలో ఉండాలని మీ అభిమానులుగా మేము ఎప్పుడు కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.